వైటీ. హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసరికి నా బర్త్డే వ్లాగ్ అనమాట. అంటే డిసెంబర్ 13th 13వ తారీఖున వ్లాగ్ అనమాట. మార్నింగే ఫ్రెష్ అయిపోయాను, దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ టాప్ అయితే వేసుకున్నాను అనమాట. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది అస్సలు ఐడియా లేదండి. మేబీ ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడో రిలయన్స్లో అనుకుంటా తీసుకున్నాను. ఈ టాప్ వచ్చేసరికి బ్లూ కలర్ టాప్ విత్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. పైనంతా ఎల్బో దగ్గర వచ్చింది, అలాగే కింద వచ్చేసరికి ప్రింట్ వచ్చింది అనమాట. ఆ తర్వాత వైట్ కలర్ ఎంబ్రాయిడరీ అంటే వైట్ కలర్ డిజైన్ వచ్చింది కాబట్టి నేను వైట్ కలర్ లెగ్గింగ్తో అయితే పేరప్ చేసేసాను. నేనైతే మార్నింగే ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి ఈ టాప్ అయితే వేసుకున్నాను. ఇది కూడా కొత్త టాపే అనమాట. వైట్ లెగ్గింగ్తో పేరప్ చేశాను, ఎందుకంటే వైట్ ఈ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది దీనిపైన. సో వైట్ లెగ్గింగ్తో పేరప్ చేశాను. అలాగే ఈవినింగ్ డ్రెస్ అయితే బాగుంటుందండి. ఈవినింగ్ అయితే నేను క్రాప్ టాప్లా తీసుకున్నాను అనమాట. సో ఆ డ్రెస్ వచ్చేసరికి నేను డిన్నర్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాను. వీడియోని అయితే చూస్తూ ఉండండి. నేను ప్రతి ఒక్కటి కూడా వీడియోలో యాడ్ చేయడానికి అయితే చూస్తాను. ఆ డ్రెస్తో పిక్స్ అలాగే వీడియోస్ కూడా నేను తప్పకుండా ఈ బ్లాగ్లో అయితే యాడ్ చేస్తానండి. ఇది వచ్చేసరికి నా బర్త్డే బ్లాగ్ అనమాట. బర్త్డే రోజు మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా స్పెండ్ చేసాము డే అనేది తప్పకుండా మేము అందరితో షేర్ చేసుకుంటాను. మేము బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అంతా బయట చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి, నేను యాక్చువల్గా సేమియా పాయసం చేస్తున్నాను. స్వీట్ చేస్తే బాగుంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే సేమియా పాయసం చేస్తాను. ఫస్ట్ అయితే నేను చాయ్ పెట్టుకొని తాగేస్తాను, ఆ తర్వాత సేమియా పాయసం చేస్తాను. తర్వాత ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తాము. తర్వాత అక్కడ నుంచి మూవీకి అయితే వెళ్తాము. మూవీ వచ్చేసరికి ఆల్రెడీ అందరూ గెస్ట్ చేసే ఉంటారు, ఎందుకంటే పుష్ప మూవీ అందరూ చూసేసి ఉంటారు. మీకు ఎలా అనిపించిందో మూవీ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఇంకా చూడలేదు, ఎందుకంటే బర్త్డే రోజు వెళ్తాము, నా బర్త్డే రోజు వెళ్తామని చెప్పేసి మేమైతే వెళ్ళలేదన్నమాట. ఇంతకీ నా బర్త్డే ఏ రోజు అనేది మీకు తెలియదు కదా, ఫ్రైడే పడిందండి. డేట్ వచ్చేసరికి డిసెంబర్ 13. మీరు ఆల్రెడీ చూస్తుంటే లాస్ట్ వ్లాగ్లో చెప్పాను నేను. ఓకేనా, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. తప్పకుండా చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకిక్కడ నేనైతే చాయ్ పెట్టేసుకున్నాను. చాయ్ పెట్టేసుకొని తాగిన తర్వాత సేమియా పాయసం అయితే చేస్తున్నానండి. అంటే బర్త్డే కదా, సో అందుకని స్వీట్ ఉండాలి కదా. అండ్ దెన్ ఏదో ఒక బిర్యానీ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, లేదంటే పులిహోర కానీ స్పెషల్స్ అయితే చేసేదాన్ని ఎప్పుడు ఇంట్లో. కానీ ఈసారి మొత్తం బయటే కదా, అంటే ఇప్పుడు గుడికి వెళ్తాము, రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇదే టాప్లో ఉన్నానులేండి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈవినింగ్ అయితే వేరే డ్రెస్ వేసుకున్నాను, అది కూడా మీకోసం క్లియర్గా చూపిస్తానులేండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే మేము డిన్నర్కి వెళ్ళేంత వరకు కూడా నేనైతే బ్లాగ్ తీసాను, మీ అందరితో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ అలాగే తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే తప్పకుండా నచ్చితే కనుక ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో అంటే కనుక తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను పాలు తోడు పెడుతున్నాను, అంటే అదే కర్డ్ వేసి పాలైతే తోడు పెడుతున్నాను. ఆ తర్వాత అక్కడ వచ్చేసరికి సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఆ రోజు ఇంకా కుకింగ్ పని ఏం లేదు కదా, ఎందుకంటే మేము టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఉడిపికి అయితే వెళ్ళాము. ఉడిపికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి మేమైతే సినిమాకి అయితే వెళ్ళాము అనమాట. సినిమా వచ్చేసరికి భ్రమరాంబ థియేటర్కి అయితే వెళ్ళామన్నమాట. భ్రమరాంబ మల్లికార్జున రెండు ఉంటాయి కదా, ఆ థియేటర్కి అయితే వెళ్ళాము. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు యథావిధిగా వెళ్ళే ఈ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇదే మా ఇంటికి దగ్గరలో ఉంటుంది అనమాట. నేను సౌమ్య మా హస్బెండ్ 9 అయితే స్కూల్కి పంపించాను. 9కి స్కూల్ ఉంది కాబట్టి, నా బర్త్డే ఫ్రైడే పడింది కాబట్టి 9 అయితే స్కూల్కి వెళ్ళాడు. మేము ముగ్గురం అయితే టెంపుల్కి సినిమాకి వెళ్ళాము. ఇంకా 9 వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ వాడిని తీసుకొని బయటకు అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇదే ఉడిపి హోటల్ చందానగర్లో ఉందన్నమాట. టిఫిన్స్ మీల్స్ ఉడిపి విల్లాస్ టీ స్నాక్స్ అని ఉంది కదా, ఇదే అండి హోటల్ అయితే. ఇక్కడైతే మాకు ఏం బ్రేక్ఫాస్ట్ కావాలో ఆర్డర్ అయితే ఇస్తున్నాము. ఈ బిల్ తీసుకెళ్ళి మనం అటువైపు కౌంటర్ దగ్గర ఇస్తే వాళ్ళైతే మనకి ఫుడ్ ఇస్తారు కదా.
ఇక్కడ మేము ఇంకా ఫాస్ట్గా తినేస్తున్నాము, ఎందుకంటే 10:30కే షో అనమాట. సో అందుకని చెప్పేసి మేము హోటల్కి వచ్చేసరికి ఎంత అయింది, 9:45 అయిపోయింది. సో ఇంకా మేమైతే ఫాస్ట్గా తినేస్తున్నాము. తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. మూవీ ఎలా అనిపించింది అంటే మీకేమనిపించిందో, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే అల్లు అర్జున్ యాక్షన్ అసలు సూపర్ అనిపించిందండి. ఇంతకీ మేము ఏ మూవీకి వెళ్ళామో ఇక్కడ చూసండి. ఇదిగోండి ఇదే మూవీ. మీ అందరూ ఆల్రెడీ చూసేసే ఉంటారు ఎప్పుడో, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయి 10 days పైన అయిపోయింది. సో ఇంకా మేమైతే మూవీకి వెళ్ళాము. చాలా బాగుందండి, నాకైతే అసలు భలే నచ్చింది. అంటే అల్లు అర్జున్ యాక్షన్ నచ్చింది. మూవీలో స్టోరీ ఏం లేదు కానీ అంతగా, అంటే ఇది నా ఫీలింగ్ లేండి. అల్లు అర్జున్ యాక్టింగ్, అలాగే రష్మిక యాక్టింగ్, వాళ్ళిద్దరూ చాలా బాగా యాక్ట్ చేశారు. గూగుల్లో చూడాలా, పుష్ప 3 తగ్గేదలే. ఇప్పుడు కాదు, పుష్ప 2 కాబట్టి 2 చేతులతో ఇటు అటు అట్టాడు, చేతులు తగ్గేదిలే. పుష్ప 5 కూడానా? ఇదేమన్నా 5 ఉంటుంది, పుష్ప 5 వరకు ఏమి ఉండదు. ఉడిపి ఎలైట్ రాఘవేంద్ర ప్యూర్ వెజ్. క్లైమాక్స్ బట్టి ఏమర్థమైందంటే పుష్ప 2 మూవీ పుష్ప 3 కూడా ఉందన్నమాట. అదే మన పుష్ప 3 అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీస్తారంట. మూవీ అయితే బాగానే అనిపించింది. మెయిన్ అల్లు అర్జున్ యాక్టింగ్ అండి. క్లైమాక్స్ సీన్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, ఆ తర్వాత అమ్మవారి గెటప్ వేసుకొని ఆ సీన్ కానీ చాలా బాగుందండి. అసలు అల్లు అర్జున్ యాక్టింగ్ అదరగొట్టాడు. అండ్ దెన్ ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే మేమైతే చెప్పాను కదా, ఉడిపి రాఘవేంద్ర ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే మేము లంచ్ చేసేస్తున్నాము. లంచ్ చేసేసి ఆ తర్వాత కేక్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంకా మళ్ళీ ఈవినింగ్, ఇది వచ్చేసరికి ఈవినింగ్ అండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అరౌండ్ పెద్ద రౌండ్ నాకు హాఫ్ ఆఫ్ ఉంది ముగ్గురికి మా వాడైతే వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దరిని తీసుకొని వచ్చాడనమాట. పాపం పిల్లలు కదా, సరదా కదా. సో అందుకని ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. అసలు ఫోటోలకి స్టిల్లే ఇవ్వడండి మా వాడు. అసలు ఫోటో అంటేనే అసలు దగ్గరికి రాడు. దట్టు అదిగోండి చూసారా, కేక్ చూసారా ఎలా పెడుతున్నాడో నాకు. అండ్ దెన్ ఇంకా మా సౌమ్య, నేను, తర్వాత ఇంకా మా హస్బెండ్, అంటే ఇంకా అందరం కేక్ తినిపించేసుకొని ఒకరికొకరు. ఆ తర్వాత నేనైతే మా ఫ్రెండ్స్కి స్నాక్స్ తీసుకొని వెళ్ళాను కిందకి. ఇది వచ్చేసరికి అరౌండ్ 5 o'clockకి పెట్టేసుకున్నాము. ఎందుకంటే యాక్చువల్గా 5:30కి మా 9కి ట్యూషన్ ఉంటుంది అనమాట. సో ట్యూషన్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి, వాడికే కదా సరదా. సో 5 o'clock అయితే నేను రెడీ అయిపోయి ఇలా మేమైతే కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత అందరికీ ప్లేట్లలో పెట్టి ఇచ్చేసాను అనమాట, బౌల్స్లో పెట్టేసి ఇచ్చేసి, ఆ తర్వాత ఇంకా 6:30 ఆ టైంకి అయితే, అంటే మా ఫ్రెండ్స్ అందరూ కింద గ్యాదర్ అవుతాం కదా, మాకు ఒక మీట్ స్పాట్ ఉంటుంది అనమాట. సో అక్కడైతే గ్యాదర్ అవుతాము. సో అటైతే వెళ్ళానమాట. అంటే కిందే మా కమ్యూనిటీలోని కింద అనమాట, లాన్ ఉంటుంది కదా, లాన్లోని. అండ్ దెన్ ఇంకా తర్వాత ఇంకా డిన్నర్కి అయితే వెళ్తాము. డిన్నర్కి వచ్చేసరికి మేము అరౌండ్ 7:30, 7:40 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసరికి నేను మీకు నా డ్రెస్ చూపిస్తున్నాను, కానీ ఆల్రెడీ మీరు కేక్ కటింగ్ అప్పుడు చూసే ఉంటారు. కాజు బర్ఫీ అలాగే సమోసా అయితే తీసుకొచ్చాను మా ఫ్రెండ్స్ కోసం. నేనైతే నా బర్త్డేని ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరైతే మీ బర్త్డేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాలాగా మీరు కూడా ఎగ్జైట్ అవుతారా? నేనైతే చాలా ఎగ్జైట్ అవుతానండి. నేను తీసుకున్న ఈ డ్రెస్ గురించి చెప్పలేదు కదా, నేను ఇప్పుడు వేసుకున్న ఈ గ్రీన్ డ్రెస్ వచ్చేసరికి షీ నీడ్స్లో తీసుకున్నానండి. షీ నీడ్స్లో అయితే గ్రీన్ డ్రెస్ తీసుకున్నాను.
ఇంకా మా ఫ్రెండ్స్కి ఆ స్నాక్స్ అవి ఇచ్చేసిన తర్వాత మేమందరం చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాక 7:40 ఆ టైంకి అయితే 7:40కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 8:30 8:20 ఏమో అయింది. మేమైతే ఫారం మాల్లో టేబుల్ బుక్ చేశారనమాట మా హస్బెండ్. సో అందుకని చెప్పేసి మేమైతే ఫారం సుజనా మాల్ ఉంది కదా కేపీహెచ్వి, అక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా ఎక్స్లేటర్ ఎక్కడానికి మా వాడు చాలా ఇచ్చిపోతున్నాడు. చూడండి ఇక్కడ ఏం చేశాడు. సుప్రీనా తమాషాలు ఎక్కువ అవుతున్నాయి. బాగా తమాషాలు బాగా ఎక్కువ. పిండి బళ్ళుచ్చి ముందు రావచ్చు కదరా మాతో పాటు. మా ఓడేందో ఈసారి ఎక్స్లేటర్ చూశాక చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఓకేనా, ఎప్పుడు మామూలుగా వాడంతట వాడే ఎక్కేస్తాడు. చిన్నప్పుడైతే అసలు పైకి కిందకి బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్తే వాడే ఎక్స్లేటర్ పైకి ఎక్కేసి మళ్ళీ కిందకి వచ్చేది. ప్రతిసారి నేను ఎక్కలేను కదా మా వాడితో పాటు. మా ఆయనేమో షాపింగ్ చేస్తూ ఉంటే మా వాడినేమో ఇలా ఎంగేజ్ చేస్తూ ఉండేదాన్ని. అయినా ప్రతిసారి బాగానే వాడంతట వాడే ఎక్కేస్తాడండి. వాడేమైనా చిన్నపిల్లడు కాదు కదా, 7 years 8 years ఇప్పుడైతే. ఇంకా ఇక్కడైతే బుక్ చేసిన టేబుల్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. అలాగే ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. పిన్ వచ్చి మీకు ఆల్రెడీ చూపించే ఉంటాను స్టార్టింగ్లో మేము వచ్చేటప్పుడు లోపలికి. అండ్ దెన్ ఇక్కడ వీళ్ళు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు స్టీల్ ప్లేట్లలో సర్వ్ చేస్తున్నారండి. అది కూడా బాగా అనిపించింది మాకైతే. అంటే డిస్పోజబుల్ అని ప్లాస్టిక్ అని కాకుండా, డిస్పోజబుల్ ఎవరు చేయరండి రెస్టారెంట్స్లో, అన్నీ ప్లాస్టిక్ లేకపోతే పింగాణి ఉంటాయి. ఇది వీళ్ళేమొచ్చి స్టీల్ ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు. అలాగే రాగి గ్లాసెస్ ఉంటాయి కదా, రాగి గ్లాసెస్లో వాటర్ అయితే పెట్టుకున్నారనమాట. ఇక్కడ అంబియన్స్ చూపిస్తున్నాను. బ్యాంగిల్స్ అవి పెట్టి ఇది ఒక విలేజ్ థీమ్ లాగా ఉందన్నమాట. రెస్టారెంట్ అయితే బాగుంది. ఫారం మాల్లో పైన ఫ్లోర్లో 4th ఫ్లోర్ అనుకుంటా, 4th ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. ఇంకా చక్కగా డిన్నర్ అది చేసేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి మాకైతే అరౌండ్ 10:30 అయినట్టుంది. 10:30 ఆ టైం అయితే అయిందనమాట. నా బర్త్డేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. మీరు మీ బర్త్డేస్ వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉంటా కదా మౌత్ ఫ్రెషనర్, అది ఇచ్చిన తర్వాత ఇంటికైతే వెళ్తుంటే మా వాడైతే ఇది ఎక్కుతానని గోలా. సరేలే, అయినా అది మ్యాండేటరీ అనుకోండి. మనం మాల్స్కి వస్తే పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకొని వెళ్ళాలి, లేదంటే ఒప్పుకోరు కదా. సో ఇంకా మావాడైతే ఏడుస్తాడనమాట. ఇంకా ఏదో ఒకటి ఎక్కించడమో లేదంటే ఏదైనా కొనడమో లేకపోతే ప్లే ఏరియాకి తీసుకెళ్ళడమో ఏదో ఒకటి చేయాలి. ఇది ఒక్కటి ఎక్కేసేనన్నా, ఎందుకంటే టైం అయిపోతుంది, అంటే లేట్ అయింది కదా, వాళ్ళకి క్లోజింగ్ టైం కదా, 10 దాటిపోయిందనమాట. 10:20 ఎంత అయిపోయింది, వాళ్ళ క్లోజింగ్ టైం కదా. సో అందుకని చెప్పేసి ఇంకా చూసారా కొన్ని షర్టర్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అన్ని షాప్స్ యాక్చువల్గా 9 దాటిన తర్వాత క్లోజ్ చేసేస్తారనమాట. మా వాడు ఈ కార్ ఎక్కడంతో నా బర్త్డే వీడియో ఎండప్ చేస్తున్నానండి. అలాగే నన్ను విష్ చేసిన నా వెల్ విషర్స్ కానీ, అలాగే మా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, నాకు బ్లెస్సింగ్స్ విషెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున చాలా చాలా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అలాగే నా బర్త్డేని ఇంత హ్యాపీగా, హెల్దీగా, అలాగే ఇంత సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసిన మా హస్బెండ్కి మరొకసారి చాలా చాలా థ్యాంక్స్. అలాగే నా ఈ గ్రీన్ డ్రెస్కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి. అంటే నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాను. సో అప్పుడైతే చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. నైస్ డ్రెస్ అని, నైస్ డ్రెస్ కలర్ అని, లేదంటే వేరే బాట్ అని, అట్లా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే నన్ను విష్ చేసిన, అలాగే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి చాలా థ్యాంక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.